నగరంలో పొలాలకు తావులేదు. సేంద్రియ పదార్థాలని మార్కెట్లో విక్రయిస్తున్నా వాటి మీద నమ్మకం లేదు. ఆ క్రమంలోనే నేలతల్లి మిద్దె తోట ప్రసారాలకు ఆకర్షితులై టెర్రస్ గార్డెన్ మొదలుపెట్టారు అల్వాల్ లోతుకుంట ప్రాంతానికి చెందిన కోటేశ్వరరావు. ఓవైపు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ కుటుంబ సభ్యుల సహకారంతో ఇంటి మేడని పచ్చటి మిద్దెవనంగా తీర్చిదిద్దారు. వీరి అనుభవాలు ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే అండి, నా పేరు కోటేశ్వరరావు. మాది నేటివ్ శ్రీకాకుళం జిల్లా, కానీ ఉద్యోగరీత్యా నేను హైదరాబాద్లో తెలంగాణ సచివాలయంలో పనిచేస్తున్నాను. నాకు గ్రూప్ 2 సెలక్షన్ 92లో ఇక్కడికి వచ్చాము. అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాము. అయితే మొదటి నుంచి నాకు ఆర్గానిక్ ఫుడ్ తినాలి, ఆర్గానిక్గా తయారు చేయాలి. ఎందుకంటే హాస్పిటల్స్లో కానీ ఎక్కడ చూసినా సరే ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. దానికోసమని నేను ఆలోచించాను. ఇప్పుడు 10 ఇయర్స్ బ్యాక్ నుంచే ఆర్గానిక్ చేద్దామని. ఈ నేలతల్లి ప్రోగ్రామ్ ఫస్ట్ ప్రోగ్రాంలో చూసింది మీ దగ్గరే. ఆ నేలతల్లి ప్రోగ్రాం చూసిన తర్వాత తల్లి అని పేరు పెట్టడం అనేది నాకు చాలా నచ్చింది. ఎందుకంటే తల్లి అంటే మనకి జన్మనిస్తుంది. జన్మనిచ్చిన తల్లి తర్వాత భూదేవే తల్లి. అందుకే సేవ్ ద సాయిల్ అనే ప్రోగ్రాం కూడా ఈ మధ్య ఆయన స్టార్ట్ చేశారు. తల్లిలో 5 రకాలు ఉంటాయి. మన జన్మనిచ్చే తల్లి, తర్వాత భూమాత అంటారు, దాన్ని నేల తల్లి అని వీళ్ళు పేరు పెట్టుకున్నారు చక్కగాను. భూదేవి తర్వాత గంగామాత, తర్వాత గోమాత, గోవు కూడా ఒక తల్లే. అట్లనే మనం చదివినటువంటి గ్రంథం ఏదైతే ఉందో అది బైబిల్ అవ్వచ్చు, ఖురాన్ అవ్వచ్చు, భగవద్గీత అవ్వచ్చు, ఏదైనా అది కూడా ఒక తల్లితో సమానమే. ఈ 5 తల్లిని నమ్ముకునే వాళ్ళు సక్సెస్ అవుతారు లైఫ్లో అనేటువంటిది నా తాలూకా అభిప్రాయం. కాబట్టి నేను ఆ తల్లిగా నేలతల్లిని ఎలాగా నేను అగ్రికల్చర్ చేయలేను కాబట్టి ఉద్యోగరీత్యా టెర్రస్ మీద పెడితే ఎట్లుంటుందని చెప్పేసి ప్లాన్ చేశాను. నేలతల్లి ప్రోగ్రాం చూశాను. అట్లనే ఇంకా దీని యూట్యూబ్లో చెక్ చేసి నేను టెర్రస్ గార్డెన్ పెడితే ఎలా ఉంటుందని ప్లాన్ చేశాను. అయితే దీనిలో 2 సమస్యలు ఉంటాయని చెప్పేసి అందరూ అన్నారు. ఒకటి, టెర్రస్ బరువు అవుతుంది కావాలి అని డౌట్ అందరికీ ఉంది. తర్వాత రెండోది ఏంటంటే నీళ్ళు లీకేజ్, అంటే ఈ మన హౌస్ లీకేజ్ అవుతుందా అనేది చాలామందికి డౌటు. అయితే బరువు గురించి ఆలోచిస్తే ఎప్పుడైనా బీమ్ మీద కానీ మనం డ్రమ్ములు పెట్టుకుంటే, పెద్ద డ్రమ్ములు ఏవైనా చూడండి, అవి బీమ్ మీదే సపోర్ట్ అయ్యి ఉంటాయి. అవుట్ సైడ్ అయితే చిన్న చిన్నవి ఉంటాయి, పూల మొక్కలు మాత్రమే ఉంటాయి. పళ్ళ మొక్కలన్నీ కూడా బీమ్ మీదే పెట్టాను. అట్లనే లీకేజ్ విషయంలో అంటే మేము కోకోపీట్, సాయిల్ ప్లస్ ఆవు పేడ, ఆవు ఎరువు వేస్తాము. ఆ 3 కూడా వెయిట్లెస్ ఉంటాయి. అంటే 30-30-30 అంటే సాయిల్ 1:1. సాయిల్ ఈజ్ వెరీ మచ్ నీడెడ్, నెససరీ అండి. ఈ వాటర్తోనే వాటితో చేస్తున్నారు కానీ సక్సెస్ పెద్దగా అవ్వలేదు. నాకు తెలిసిన సక్సెస్ ఏంటంటే సాయిల్ అయితే ఉంటేనే, అంటే నేల తల్లిని నమ్ముకుంటేనే మనకి ఆహారం దొరుకుతుంది అనేది ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోవాలి. దానివల్ల నేను ఆహారాన్ని తయారు చేస్తున్నాను. అయితే దీనివలన టెర్రస్ గార్డెన్ అసలు ఎందుకు వచ్చింది అని చెప్పేసి కొంతమంది నాకు ప్రశ్నిస్తుంటారు. ఎందుకు వచ్చిందంటే మా పిల్లలు చదువుకి పై రాష్ట్రాలు అంటే బెంగళూరు అని, చెన్నై అని అక్కడ జాబులకి వెళ్ళిపోయారు. మా మిసెస్ ఫ్రీక్వెంట్గా అక్కడికి వెళ్తుండేది. నేను ఒక్కడనే ఉండేవాడిని. ఒక్కడనే ఉండి ఏం చేయాలని ఆలోచిస్తే ఏదో ఒక మంచి వ్యాపకం అనేది మనిషికి ఉండాలనేది నాకు మొదటి నుంచి ఒకటి దృక్పథం. ఆ దృక్పథం ప్రకారము ఒకటి సంగీతమైనా, లేకపోతే నాట్యమా, లేకపోతే కవిత్వమా, లేకపోతే ఈ గార్డెన్, ఇవన్నిట్లో నాకు బాగా అందరికి ఈజీ అయింది. దీనికి చదువు అక్కర్లేదు, తర్వాత ఒక టెక్నికల్ నాలెడ్జు అవసరం లేదు. కొంత ఇసుక, కొంత ఎరువు కలిపేసి ఒక కుండీలో పెడితే చక్కగా అది మట్టుగా అదే పెద్దగా అవుతుంటుంది. వాటిని మా పిల్లలు అనేటట్లు పిల్లల్లాగానే చూసుకుంటున్నా. వాటిని పిల్లల్లా చూసుకునేటప్పుడు మాత్రమే అవి మనకి క్రాప్ ఇస్తాయి. లోన్లీనెస్ లేకుండా నాకు ఉదయం 4-5 గంటలకు లేవగానే ఫస్ట్ వచ్చేది గార్డెన్కి వచ్చి ఈ మొక్కలకి అన్నిటికీ సంరక్షణ చేస్తాను. తర్వాత ఇంకొకటి నాకు సెంటిమెంట్లు ఏంటంటే, ఇప్పుడు ఇంట్లో ఒక జంతువులను అంటే కుక్కలను, పిల్లలను పెంచుకుంటారు. అవి మనం ఎప్పుడు వస్తామా అని ఎదురు చూస్తుంటాయి. అలాగే నాకు 200-300 మొక్కలు ఇవి నేను ఇంటికి ఎప్పుడు వస్తానా అని ఎదురు చూస్తున్నాయని నేను భావిస్తాను. అంటే నా పిల్లలకు ఎలాగైతే ఎదురు చూస్తారో, భార్య ఎలాగైతే ఎదురు చూస్తుందో నా కోసమని. అప్పుడు నేను ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఇంటికి చేరగలను, నా పిల్లలన్నీ వీటన్నిటికీ నేను ఆహారం ఇవ్వాలి అనేటువంటి దృక్పథంతో, ఈ ఆనందంతోనే ఈ గార్డెనింగ్ స్టార్ట్ చేశాను.
క్రమ పద్ధతిలో గార్డెన్ని విభజించుకొని నిత్యం తాజా సేంద్రియ కూరగాయలు పొందుతున్నారు పెంపకందారు కోటేశ్వరరావు. ఆకుకూరలు, కాయగూరలు, పూలు, పళ్ళ మొక్కలు, ఔషధ మొక్కలు రోజువారీగా అందుబాటులోకి వచ్చేలాగా గార్డెన్ని ప్లాన్ చేసుకున్నారు. ఈ గార్డెన్ని 5 పార్ట్స్ కింద నేను డివైడ్ చేశానండి. మొదటి పార్ట్ 200 SFTలో యోగా ప్లాన్ చేశాను. యోగా కోసం దాన్ని అరేంజ్ చేసుకున్నాను. 200 SFTలో ఈ పువ్వుల కోసం ప్లాన్ చేశానండి. ఎందుకంటే యోగా చేసిన తర్వాత నెక్స్ట్ పూజ చేసుకుంటాం కాబట్టి ఫ్లవర్స్ని ఇక్కడ పెట్టుకున్నాను. మందారాలు, గులాబీలు, చామంతులు, నందివర్ధనాలు, ఇట్లా రకరకాలైనటువంటి ఎన్నైతే ఒక 10 రకాల పువ్వులు ప్లాన్ చేశాను. ఎక్కువ చామంతుల్లో కూడా ఒక 5-6 రకాల చామంతులు అరేంజ్ చేసుకున్నాను. అట్లనే ఈ పువ్వుల తర్వాత నెక్స్ట్ ఫ్రూట్ ప్లాంట్స్ ప్లాన్ చేశానండి. ఫ్రూట్ ప్లాంట్స్ ఎందుకు అంటే మనకి జస్ట్ బ్యూటిఫుల్గా గార్డెన్ ఉండడానికి మనం ప్లాన్ చేశాను అనమాట. అయితే ఫ్రూట్ ప్లాంట్స్ ఉండి కిందను కూడా టమాటాలని, తర్వాత చిన్న చిన్న ఫ్లవర్ ప్లాంట్స్ అని వాటిలో అరౌండ్ అంటే చేసుకుంటే మనకి పువ్వులు వస్తాయి. తర్వాత ఈ చిన్న చిన్న కాయలు ఇప్పుడు ఇవి చూడండి, బత్తాయి, తర్వాత ఇది లక్ష్మణ ఫలం అండి. ఇది లక్ష్మణ ఫలం హెల్త్ పర్పస్లో చాలా మంచిది. ఈ ఆకులు కూడా క్యాన్సర్కి యూజ్ చేస్తారండి. ఇది అట్లనే ఆయుర్వేదిక్ ప్లాంట్స్ కూడా ఒక 15 వెరైటీస్ ఆఫ్ ఆయుర్వేదిక్ ప్లాంట్స్ పెట్టాను. ఎందుకంటే శరీరానికి ఆరోగ్యమైనవి ఏవే ఉన్నాయో ఆ ఆరోగ్యమైనవన్నీ నేను కవర్ చేయాలనేది నా ఉద్దేశం. అంటే పువ్వులు పూజకి యూజ్ చేస్తాము, తర్వాత పళ్ళకి ఏంటంటే బ్యూటిఫుల్గా గార్డెన్ ఉండడానికి, తర్వాత పక్షుల కోసం కూడా ఈ పళ్ళు యూజ్ అవుతున్నాయండి. ఇప్పుడు యాపిల్ బేర్ ఉంది, యాపిల్ బేర్ పళ్ళు, దొండ పళ్ళు కానీ, ద్రాక్ష పళ్ళు కానీ, ఈ పళ్ళన్నీ కూడా పక్షులు తినడానికి కోసమే నేను యూజ్ చేస్తున్నామండి. అన్ని క్రిమి కీటకాదులకు కానీ పక్షులకు కానీ ఆహారం ఇవ్వాలి. ఎందుకంటే ఈ సిటీలో ఆహారం దొరకట్లేదు వాటికి. ఆ దొరకని కారణంగా నేను వాటికి వాటర్ అని ప్రొవైడ్ చేయడం అని సమ్మర్లో అందరూ ప్రతి ఒక్కరు కూడా పక్షులకు మాత్రం వాటర్ ఇవ్వాలండి. సిటీలో ఇదంతా సిమెంట్ జంగిల్ అయిపోయింది. కాబట్టి మనము ఇలాంటి గార్డెన్ తయారు చేసుకొని వీలైనంత వరకు ఒక 20 మొక్కలైనా పర్వాలేదు, అందులో వాటర్ పెడితే బర్డ్స్ బతుకుతాయండి. తర్వాత అట్లనే ఇప్పుడు తేనెటీగలు ఉంటాయి, అవి 4-5 కిలోమీటర్లు ప్రయాణం చేస్తాయి. వాటి పొలినేషన్ కూడా మనం సపోర్ట్ చేయడమే కాకుండా మనకి వాటికి ఆహారం ఇచ్చినట్టు మనకి ఆహారం వచ్చినట్లు మనం చేయాలనేది నా ఉద్దేశం అండి. మేడ మీద మొక్కలు ఏపుగా పెరగడానికి డ్రమ్ములను, టబ్బులను ఉపయోగిస్తున్నారు కోటేశ్వరరావు. ఇక అందులోనూ స్లాబ్ మీద ఎలాంటి బరువు పడకుండా వాటిని ఏర్పాటు చేసుకుని ప్రతి కుండీలో మొక్కలు సులువుగా ఆరోగ్యకరంగా పెరిగేందుకు పాటింగ్ మిక్స్ ని కలుపుకుంటున్నారు. ఇది ఇన్సులిన్ ప్లాంట్ అండి. ఇది ఇన్సులిన్ ప్లాంట్, రణపాల, సీతాఫలము, ఈ ఆకులన్నీ అదే మారేడు, తర్వాత అక్కడ ఉసిరి, ఇది ఉసిరి చెట్టు అండి. ఇది ఉసిరిలో మన వెరైటీ ఆఫ్ రెడ్ ఉసిరి వస్తుంది. ఇది రెడ్ ఉసిరి. తర్వాత ఇది మారేడు చెట్టు, ఇది మారేడు, ఇది రణపాల, ఇది నల్లేరు, ఇవన్నీ ఆయుర్వేదిక్. తులసి చూడండి, ఇది సీడ్స్ కూడా నేనే తయారు చేస్తున్నానండి. సీడ్స్ కూడా ఎందుకంటే సీడ్స్ మనం ఎక్కడో కొన్న తర్వాత అవి మంచిగా ఉండొచ్చు, మంచిగా లేకపోవచ్చు. సో దట్ ఫ్రూట్స్ మనం ఇట్లా ఎలా చేసి వీటితోని సీడ్స్ తయారు చేసి ఇదే మనం జనరేట్ చేస్తున్నాను. అందుకని ఇక్కడ అంతా ఆయుర్వేదిక్ 15 వెరైటీస్ ఆఫ్ ఆయుర్వేదిక్ పెట్టానండి. ఆయుర్వేదిక్ అంటే పళ్ళ చెట్లు, ఆయుర్వేదిక్ చెట్లు, పూల చెట్లు, తర్వాత లీఫీ వెజిటబుల్స్ అంటే ఆకుకూరలు. ఇవి చాలా వెరీ మచ్ ఇప్పుడు ఫైబర్ కానీ వాటి కోసం కానీ మనకి ఆకుకూరలు అవసరం. 10 రకాల ఆకుకూరలు అండి. లెట్యూస్ కానీ, తర్వాత పొన్నగంటి కానీ, లేకపోతే గుంటగలగరాకు కానీ, ఎన్ని రకాల ఆకుకూరలు ఉన్నాయి. బచ్చలి, తోటకూర, మెంతికూర. మీరు కావాలంటే ఇక్కడ మీకు చూడొచ్చు. ఇక్కడ ట్రేల్లో ప్రతి ఒక్క ట్రేల్లో కూడా పెట్టుకొచ్చాను నేను. అరటి చెట్లు అండి. అరటి చెట్లు కూడా 2 రకాలు పెట్టాను. ఇది కూర అరటి, ఇదేమో పళ్ళ అరటి. తర్వాత ఇందులోనే తులసిలో 5 రకాల తులసిలు పెట్టానండి. కస్తూరి తులసి, లక్ష్మీ తులసి, తర్వాత విభూతి తులసి, చంద్రగా అందరికి తెలిసినవి 2 తులసిలు, కృష్ణ తులసి, లక్ష్మీ తులసి. కానీ తులసిలో పంచ తులసిలు కూడా పెట్టి ఆ తులసిల నుంచి ఇది కస్తూరి తులసి, ఇట్లా తులసిల నుంచి కూడా మనము ఆరోగ్యపరమైనటువంటి మన శరీరానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ తయారు చేసుకోవాలని నా ఉద్దేశం. మన ఇంట్లోనే మనం తయారు చేసుకోవడం, ఇది మన కాన్సెప్ట్. ఇక్కడ ఆకుకూరలు అని చెప్పాను కదండి. ఇక్కడ టోటల్గా చూడండి, తోటకూర, ఇది బచ్చల కూర, అది చుక్క కూర, ఇది కొత్తిమీర మళ్ళీ రీసెంట్గా ప్లాన్ చేశాను, ఇది పొన్నగంటి. ఇంకా ఆకుకూరల్లో ఇంకొన్ని వెరైటీ మీకు చూపిస్తాను, చాలా ఆశ్చర్యమైనవి. ఇది చుక్క కూర కదండి, ఇది ముల్లంగి, వైట్ ముల్లంగి. ఇది ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్స్ ప్లాంట్స్ కూడా పెట్టాను చూడండి. డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్ ఎందుకంటే అక్కడ స్టాండ్ చేసి దాన్ని హైట్గా వెళ్తాయని చెప్పేసి పైన వరకు తీసుకెళ్దామని చెప్పేసి
డ్రాగన్ ఫ్రూట్ ఇక్కడే మళ్ళీ వదలకుండా కాకర పెట్టాను అన్నట్టు. కాకర తీగ వెళ్తుంది అనమాట, క్రీపర్స్. అట్లనే టమాటాలు చూసారా, ఇక్కడ మళ్ళీ కొత్తిమీర వేసాను. ఇది ఒక వెరైటీ ప్లాంట్ అన్నాను కదండి. ఇది ముల్లంగిలో కేరళ ముల్లంగి అండి. ఇది కేరళ ముల్లంగి. ఇది సీడ్స్ కోసం వదిలిపెట్టాను అనమాట. యాక్చువల్గా ముల్లంగి కొద్దిగా పొడవుగా లావుగా ఉంటుంది కేరళది, కానీ ఇది సీడ్స్ కోసం వదిలిపెట్టడం అంటే దీని నుంచి ఇక్కడ వస్తాయండి. ఇదిగోండి సీడ్స్ తయారవుతున్నాయి. సీడ్స్ తయారు చేస్తే నేనే కాకుండా నాకు స్నేహితులకి, తర్వాత ఎవరైతే గార్డెన్ పెట్టారో వాళ్ళకు కూడా ఈ సీడ్స్ ఇవ్వాలని చెప్పేసి ఈ కేరళ ముల్లంగిని చేశాను. అట్లనే ఈ కొత్తిమీర అన్నింటిలో కూడా కొద్ది కొత్తిమీర వేసాను. ఇది బచ్చల కూరలో మళ్ళీ 3 రకాలు ఉంటాయండి. ఇది ఒక బచ్చలి, ఎర్ర బచ్చలి, మీకు అందరికీ తెలిసిందే. తర్వాత ఇది బుష్ బచ్చలండి, అంటే అక్కడే బుష్లా తయారవుతుంది. అట్లనే ఇది తీగ బచ్చలి. 3 రకాల బచ్చల కూరలు చేశాను అనమాట. 3 రకాల బచ్చల కూరలు, తర్వాత 8 రకాల ఆకుకూరలు, తర్వాత కరివేపాకు 2 చెట్లు, మామిడి చెట్లు 2, తర్వాత అట్లనే తోటకూరలో ఎర్ర తోటకూర, మామూలు పచ్చ తోటకూర, 2 రకాల తోటకూరలు. ఈ తోటకూరకు కూడా ఈ విత్తనాలు తయారు చేయడం, ఈ విత్తనాలు తయారు చేసి ఈ విత్తనాలు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం. అందరూ ఇలా గార్డెన్లు పెట్టాలి, అందరూ సక్సెస్గా నాలా రీచ్ అవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. తర్వాత పాలకూర విత్తనాలండి. ఈ విత్తనాలు ఇలా తయారవుతాయి. పాలకూరను వదిలేస్తే ఈ సీడ్స్ కోసమని పాలకూర విత్తనాలు ఇలా వదిలాను. అంటే సీడ్స్ మనమే జనరేట్ చేసుకుంటే ఆర్గానిక్ బాగుంటుందని. అట్లనే ఇది గోంగూర విత్తనాలు. సిమిలర్గా ఇంకొకటి ఏంటంటే అందరికీ తెలియకపోయినా మళ్ళీ నేను చెప్పాల్సింది ఏంటంటే ఈ బంతి పువ్వులు మాత్రం ప్రతి ఒక్క దగ్గర ఉండాలండి. పాలినేషన్కి వెరీ 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 ఇంపార్టెంట్ ఈజ్ మనకి ఎల్లో ఫ్లవర్స్లో బంతి చాలా ఈజీ అండి. అందుకని బంతి పువ్వులు ప్రతి దగ్గర కూడా బంతి పువ్వులు పెట్టాను. ఇంటి పంటలకు ప్రధానంగా కావాల్సిన ఎరువులను మొక్కల వ్యర్థాలు, కిచెన్ వేస్ట్ను వాడుకొని ప్రత్యేక డ్రమ్ముల్లో తయారు చేసుకుంటున్నామని, చీడపీడలకు సహజ పురుగు మందులను వాడుతూ మొక్కల ద్వారా ఇంటికి కావాల్సిన దిగుబడిని పొందుతున్నామని అంటున్నారు పెంపకందారు కోటేశ్వరరావు. మీరు గమనించారో లేదో, నేను డ్రమ్ముల్ని ఎలా కట్ చేశాను, అట్లనే వాటి కింద స్టాండ్లు ఎందుకు అట్లా అంత హైట్లో తయారు చేశాను అనే దానికి ఒక చిన్నగా చెప్పాలనుకుంటున్నాను. ఈ స్టాండ్ తయారు చేయడం వలన నీళ్లు కింద నిలబడవండి. మొట్టమొదటిది అంటే వాటర్ స్టోరేజ్ ఉండదు. అదే కాకుండా ఏజ్ అయిపోయినా సరే 50-60 దాటినా సరే మనం బెండ్ చేయకుండా, అంటే బాడీని బెండ్ చేయకుండా ఇక్కడ హైట్లోనే కట్ చేసుకోవచ్చు అనేటువంటి రెండో ఉపయోగం కూడా దీనిలో ఉంది. ఒకటి, వాటర్ కింద స్టోరేజ్ అవ్వదు. రెండోది ఏంటంటే మనం బెండ్ చేయక్కర్లేదు. ఈ డ్రమ్ములు తయారు చేసుకోవడం వలన ఆకుకూరలకి చాలా ఉపయోగపడతాయండి. అంతేకాకుండా ఏజ్ అయిపోయినా నడుము నొప్పులు రాకుండా నిలబడి కట్ చేసుకోవచ్చు అని చెప్పేసి హైట్లో పాత ఇనుముతోనే ఇలాంటి స్టాండ్లు తయారు చేయించాను. అందరూ ఇట్లా స్టాండ్లు తయారుచుకుంటే వాటర్ కిందన స్టోరేజ్ ఉండదండి. మొట్టమొదటి వాటర్ స్టోరేజ్ ఉండదు. రెండోది నడుము కూడా ప్రమాదం జరగదు. అంటే నిలబడి కట్ చేసుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఇది చాలా చీపు. ఓల్డ్ ఐరన్ దొరుకుతుంది. ఓల్డ్ ఐరన్తోనే ఇట్లాంటి స్టాండ్లు చేయించవచ్చు. ఇది ఎక్స్పెండిచర్ కూడా ఎక్కువ అవ్వదు. నేను ఒకేసారి పెట్టలేదు. ఒకేసారి పెట్టినా సరే మనకి ఇబ్బంది అవుతుంది, డబ్బులు ఖర్చు అవుతాయి. కాబట్టి ఇయర్ టు ఇయర్కి ఒక రెండు నేను అలా డెవలప్ చేయండి. డెవలప్ చేసి తప్పనిసరి నేను అలాగే 6-7 ఇయర్స్లో అన్నీ ఒకేసారి పెట్టలేదండి. గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేశాను. మీ అందరూ కూడా అట్లనే స్టెప్ బై స్టెప్ ఇయర్ టు ఇయర్ డెవలప్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఇదే కాకుండా అక్కడ మీరు గమనించారో లేదో, ఎరువు కూడా ఎలా తయారు చేస్తున్నానంటే ఈ ఆకులతోనే ఎరువు తయారు చేస్తున్నా. ఎరువు అంటే దీని నుంచి వచ్చినటువంటి ఆకుల్ని, ఎండు ఆకుల్ని, తర్వాత ఆవు పేడ, తర్వాత ఆవు మూత్రము, ఈ ఎండు ఆకులు ఇదిగోండి మీరు చూడండి ఒకసారి. ఇక్కడ ఎండు ఆకులే, ఈ చెట్ల తాలూకు కొమ్మలు ఆకులే నేను తీశాను. ఇది తీసి దీనికి రెండోది ఏంటంటే దీనివల్ల 2 పర్పజులు ఉంటాయి. ఒకటి, ఎండకి మట్టి తవ్వదు, సాయిల్ లూజ్ ఉంటుంది. చూడండి కావలిస్తే మట్టి ఎంత ఈజీగా ఉంటుందో. ఇలా మట్టి ఉండడం వలన వేళ్ళు వ్యవస్థ లోపలికి వెళ్తుంది అనమాట. నేల తల్లి అంటే తల్లికి మనం ఏం చేయాలి, తల్లికి మనం ఎత్తుకునేటట్లే చేయాలి. ఆ ఉద్దేశంతోనే తల్లి వేళ్ళు చొచ్చుకొని పోవాలి లోపలికి. అప్పుడు వేరు వ్యవస్థ స్ట్రాంగ్ ఉంటుంది. మొక్క కూడా ఆనందంగా గ్రీనిష్గా కనిపిస్తుంది. నాకు చూడండి ఎక్కడైనా ఏ చెట్టుకైనా గ్రీన్ లేకుండా ఎక్కడ ఉండదు. ఎందుకు ఉండదంటే నేల తల్లి లోపలికి ఈ వేళ్ళు చొచ్చుకొని వ్యవస్థ వెళ్ళడం వలన మట్టి సాయిల్ ఈ లూజ్ ఉండటం వలన ఇది సక్సెస్ అయ్యాం. ఆకులు చెత్త ఇదిగోనండి, పాత డ్రమ్ము, ఇరిగిపోయిన డ్రమ్ము. ఇందులోనే ఆకులు, తర్వాత కట్టెల తలకు పౌడర్, స్వీట్ షాప్లో స్వీట్స్ తయారు చేసినప్పుడు వచ్చిన పౌడర్ కూడా ఇందులో మిక్స్ చేస్తాను. అట్లనే ఇదండి ఆవు పెండ, తర్వాత ఇదిగోండి ఇంట్లో తయారైనటువంటి కిచెన్ వేస్ట్ ఇది తయారు చేసి
ఇందులో ఇది క్యాప్ కట్ చేశాను. కట్ చేసి దీన్నే మళ్ళీ మూతగా పెడుతున్నాను. ఇందులో గోమూత్రం కూడా వేస్తానండి. గోవు పేడ, గోమూత్రము, కట్టెల పౌడరు, తర్వాత పాత మట్టి, ఇవన్నీ కలిపి ఇందులో వేయడం వలన ఇదే మట్టిని మళ్ళీ కొత్త మొక్క తయారు చేసినప్పుడు దీన్ని వాడుతున్నాను. సిమిలర్గా ఆకు మన ఇంట్లో తయారైన చెత్త అంటే ఇదండి. ఇంట్లో ఉల్లిపాయల తొక్కలు కానీ ఇంట్లో వాట్ ఎవర్ వేస్టేజ్ ఆఫ్ కిచెన్ అది తీసుకొచ్చి ఇందులో వేస్తాను. అట్లా ముందుకు ఒక నెల వరకు ఈ డ్రమ్ములో వేసుకుంటానండి. ఫస్ట్ తెచ్చిన తర్వాత ఇది నెక్స్ట్ ఈ డ్రమ్ములో వేస్తానండి. ఈ డ్రమ్లో కట్టెల పౌడరు, తర్వాత కొద్ది కోకోపీట్ మిక్స్ చేసి ఒక 1 month అట్లా అట్టి పెడితే దాన్ని మళ్ళీ తీసుకొచ్చి మొక్కల కింద వేసి మొక్కల గ్రోత్కి తయారు. అంతేగాని నేను ఎక్కడ ఎరువులు కానీ ఏమీ ఎక్స్పెండిచర్ చేయట్లేదు. ఇప్పుడు మీకు మనం పళ్ళ చెట్లు చెప్పాను, ఆకుకూరల మొక్కలు చెప్పాను. అట్లనే అవకాడో, ఇది మనము ఈ అవకాడో చెట్టు అండి. ఇది అవకాడో, తర్వాత ప్యాషన్ ఫ్రూట్, తర్వాత ఇది గ్రీన్ యాపిల్ అంటే అందరికీ తెలిసిందే, గ్రీన్ యాపిల్, తర్వాత మిరకిల్ ప్లాంట్స్, మిరకిల్ ఫ్రూట్స్ పెట్టాను. తర్వాత సపోటా పెట్టాను. తర్వాత మ్యాంగో, అన్ని రకాలైనటువంటి చిన్న మొక్కలు తీసుకొచ్చాను. చిన్న మొక్కలను తెచ్చి పెంచుతాను. ఒక ఫ్రూట్ వచ్చిన తర్వాత మొక్కలు పెంచుతారు కొంతమంది. ఫ్లవర్స్ వచ్చిన తర్వాత అది మనకు ఎంజాయ్మెంట్ ఉండదండి. చిన్న మొక్కల నుంచి పెంచితే నేను పెంచాలన్నటువంటిది ఒక ఆనందం ఉంటుంది. కాబట్టి చిన్న మొక్కలే తక్కువ ఖరీదువి, 50 రూపాయల నుంచి 100 రూపాయల లోపల కొనండి. 500, 1000 రూపాయలు, 2000 కూడా అమ్ముతున్నారు. అవి కొని మనం ఆ ఫ్రూటింగ్ వచ్చిన తర్వాత ఫ్రూట్ కోసం కాదు కదా మనం ఇది చేసింది. మనం ఏంటంటే పెంచి పెద్ద చేయడం అనేది మనలో ఒక ఆనందం ఉంటుంది. కాబట్టి తక్కువ రేటువి కొని సింపుల్గా గార్డెన్ పెట్టుకొని అయ్యో నేను ఎంత ఖర్చు పెట్టాను అని బాధపడకుండా తక్కువ రేట్లో కొని మనం అలా గ్రాడ్యువల్గా ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళకి పెంచండి, ఏం ప్రాబ్లం లేదు. ఈ సంవత్సరంలోనే అన్ని మొక్కలు పెంచేయాలి, ఈ సంవత్సరమే మనకు క్రాపింగ్ వచ్చేయాలన్నటువంటిది మాత్రం కాన్సెప్ట్ మంచిది కాదు. అందుకని చెప్పేసి తక్కువ రేట్లో మీకు 10,000 ఉంటే 10,000తోనే స్టార్ట్ చేయండి, 5,000తోనే స్టార్ట్ చేయండి. కానీ ₹1,00,000 పెట్టుబడి పెట్టి తర్వాత డిస్గస్ట్ అయిపోయి అయ్యో నేను ఇంత ఖర్చు పెట్టానే నాకు క్రాప్ రావట్లేదే అనేటువంటిది మీరు ఆలోచనలోకి తీసుకురాకండి. ఇంటొల్లపాది ఆరోగ్యకర ఆహారం పొందడానికి తమ కుటుంబ సభ్యుల సహకారం ఎంతగానో తోడ్పడిందని, ఎవరికి వారు గార్డెన్లో గంట సేపు శ్రమించడం వల్ల మిద్దె తోటతో పాటు తమ కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉంటుందని అంటున్నారు. నమస్తే అండి, నేను రాజ్ కుమార్ని, తన వైఫ్ గంగోత్రి. హలో. సో నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. సో ఇది ఒక టెర్రస్ గార్డెన్. ఇది మాకు ఎప్పుడైనా ఒక ఫ్రీ టైంలో మేము ఇక్కడికి వచ్చి కొంచెం గార్డెనింగ్ చేయడం, it's really a great experience here. Whenever we come in our free time, మాకు అది ఒక రెగ్యులర్ ప్రాక్టీస్ లాగా we do some planting, watering, which is a very great experience. హలో అండి, నా పేరు గంగోత్రి. ఇప్పుడిప్పుడే అన్ని సేఫ్ సాయిల్ టెర్రస్ గార్డెన్స్ ఇవన్నీ స్టార్ట్ అవుతున్నాయి. బట్ మా మామయ్య గారు వచ్చేసి ఇట్స్ బీన్ 10 years. అందరూ ఇప్పుడు ఆర్గానిక్, కోవిడ్ తర్వాత అందరూ ఆర్గానిక్కి రావడం, వితౌట్ పెస్టిసైడ్స్ ఫుడ్ ఇవన్నీ వాడడం. బట్ మేము ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ హ్యాపెనింగ్. ఇట్స్ బీన్ 1 year నేను ఇక్కడికి వచ్చేసరికి. స్టార్టింగ్ కొంచెం ఇబ్బంది ఉండేది, లైక్ పైకి వచ్చి సడన్గా అత్తమ్మ బచ్చల కూర అంటే ఇన్ని ఆకుల్లో ఫైండ్ చేయడం అయితే కష్టం ఉండేది. బట్ స్లోలీ ఐ హ్యావ్ లెర్న్డ్ ఎవ్రీథింగ్. అండ్ మార్నింగ్స్ కన్నా ఇక్కడ ఈవినింగ్స్ చాలా పీస్ఫుల్ ఉంటుంది. సమ్మర్ అన్నాక అందరికీ వేడి ఇది అది ఉంటుంది, మాకు అట్లా ఏముండదు. సమ్మర్ అరౌండ్ 3 లంచ్ అయిపోయాక హ్యాపీగా ఇక్కడికి వచ్చి రిలాక్స్ అవ్వచ్చు, మంచి ఫ్రెష్ ఎయిర్ అంతా దొరుకుతుంది. ఇట్స్ ఓవరాల్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఐ వుడ్ సే, అండ్ అ గుడ్ యాక్టివిటీ. మా మామయ్య గారు ఎవ్రీ సండే హీ కమ్స్ అండ్ ట్రై టు ఇన్వాల్వ్ ఇన్ ఇట్. ఇది లిటరల్లీ చెట్లన్నింటినీ పిల్లలానే చూసుకుంటారు. అసలు ఎవ్రీ సండే కంపల్సరీ వస్తారు, ఒక 1-2 hours ఈజీగా స్పెండ్ చేయాలనుకుంటారు. దట్స్ ఫర్ ష్యూర్. ఎంత వర్క్ ఉన్నా ఆయన సెక్రటేరియట్లో వర్క్ చేస్తారు, చాలా బిజీ. బట్ స్టిల్ దీనికి టైం పెట్టుకొని మొత్తం అంతా హీ లిటరల్లీ ఇన్వెస్టెడ్ హిజ్ ఓన్ టైమ్ ఇన్ దిస్ మోర్ దెన్ ఫ్యామిలీ. ఇవే ఎక్కువ లైక్ దేర్ కిడ్స్ అన్నట్టు ఉంటారు లిటరల్లీ. ఇట్స్ రియలీ గుడ్ థింగ్. అండ్ చాలా వర్కౌట్. అండ్ మనకి ఇప్పుడిప్పుడు అన్నీ తెలుస్తున్నాయి, ఏ చెట్ల వల్ల ఏం ఉపయోగం ఏంటి, ఏవేవి యూజెస్ అన్నవి. కానీ మా మామయ్య లిటరల్లీ 10 years బ్యాక్ నుండి వీఆర్ ఇన్ టు దిస్, వీఆర్ హెల్దీ. మీరు మా అత్తమ్మని చూస్తే క్లియర్గా చెప్తారు వాట్ వీఆర్ అన్నది. థ్యాంక్ యూ.
ఇంతవరకు మొక్కల గురించి చెప్పాను, రకరకాల మొక్కలు. అయితే నేను చేస్తున్నటువంటి ఈ కృషికి నా భార్య శ్రీ గౌరి, ఈమె చాలా సహాయం చేస్తుంటుంది. వీళ్ళ సహాయం లేనిదే నేనైతే ఏం చేయలేను కదా. అలానే పిల్లలు వాళ్ళకు కూడా చిన్న నాకు ఇబ్బందిగా అయినప్పుడు బాబు నువ్వు నీళ్ళు పొయ్యి అంటే నీళ్ళు పోస్తాడు, సహాయం చేస్తారు, బాగానే చేస్తారు సహాయం. నమస్తే అండి, నా పేరు శ్రీ గౌరి. మా హస్బెండ్ ఒక 2018లో ఈ గార్డెన్ స్టార్ట్ చేశారండి. అంటే అప్పుడు నాకు ఎంత ఇంట్రెస్ట్ లేదు, ఆయన పెట్టడం అంటే టైం ఉండదు కదా, ఆఫీస్కి వెళ్ళాలి. అందుకని నేను వద్దన్నాను. అది కొంచెం స్టార్ట్ చేద్దాము, తర్వాత చూసుకుందాంలే అన్నారు. అలా అని మొక్కలన్నీ ఇంకా స్టార్ట్ అయ్యాయి. ఫ్రూట్స్ అని, వెజిటేబుల్స్ అని నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది. రెగ్యులర్గా నేను హెల్ప్ చేయను, అప్పుడప్పుడు వచ్చి హెల్ప్ చేస్తూ ఉంటాను. బయట కూరగాయలు చాలా రేట్లు ఉన్నాయండి, ముఖ్యంగా ఆర్గానిక్. మా తోటలోనే ఆర్గానిక్ అన్నీ, అంటే ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ, ముఖ్యంగా ఆకుకూరలు బయట ఎంత కెమికల్స్ ఉంటాయి, కానీ మేమంతా న్యాచురల్గా పండిస్తారు. అంటే ఆవు పేడ, ఆవు యూరిన్తో. తర్వాత కిచెన్ వేస్ట్ అంతా ఇక్కడికే, కిచెన్ వేస్ట్, తర్వాత పప్పు కడిగిన నీళ్ళు, బియ్యం కడిగిన నీళ్ళు అన్నీ ఇంకా కిచెన్ నుంచి వచ్చినవన్నీ ఇంకా గార్డెన్కే. నేను కొత్తిమీర కావాలన్నా, కరివేపాకు కావాలన్నా పొయ్యి మీద తాలింపు వేసి గబుక్కొని వచ్చి తీసుకొని మళ్ళీ వెళ్తాను. ఇలా నాకు చాలా నచ్చింది. అంటే న్యాచురల్గా మన ఇంట్లోనే మన కూరగాయలు మనం పండించుకుంటున్నాం కాబట్టి నేను చాలా హ్యాపీ అండి. మై నేమ్ సవితేజ. నేను బీటెక్ అయిపోయింది. డాడీ ఒక ఎమోషన్ అనేది క్రియేట్ చేశారు గార్డెన్ అనేది. సో దాంతో ఎట్లా అంటే బీటెక్ అయిపోయిన తర్వాత నుంచి నా డాడీ బయటికి ఎప్పుడు వెళ్తున్నప్పుడు కానీ ఐఎమ్ ద టేక్ కేర్ ఆఫ్ దిస్ గార్డెన్. ఒక బేబీ సిటర్ లాగా నేనే చూసుకోవాల్సి వస్తుంది అంతా. డాడీ లేనప్పుడు కానీ, డాడీ ఎప్పుడైనా ఆఫీస్కి వెళ్ళినప్పుడు, బిజీ ఉన్నప్పుడు కానీ ఐఎమ్ ద టేక్ కేర్ ఆఫ్ దిస్ గార్డెన్. చాలా వరకు హెల్ప్ చేస్తూ ఉంటాను. లైక్ ఏదైతే మన మట్టి ఉంటుందో, మట్టి ఇంకా మన బయోడిగ్రేడబుల్ వేస్ట్ ఉంటుంది కదా, ఆ బయోడిగ్రేడబుల్ వేస్ట్ మట్టి రెండు కలిపేసి సాయిల్ అనేది క్రియేట్ చేస్తాము. ఆ సాయిల్ అనేది చాలా సాయిల్తో పాటు ప్లస్ ఇంకా ఎర్త్ వార్మ్స్ కూడా అనేది క్రియేట్ చేస్తాము. దాంతో ప్లాంట్స్ అనేది చాలా ఫామ్ అవుతుంది. ఇది బాగా యూత్కి చాలా ఆస్పైర్ అండ్ అడ్మినిస్ట్రేషన్ కూడా. బరువు గురించి భయపడాల్సిన పని లేదు. తర్వాత వాటర్ స్టాగ్నేషన్ అవుతుంది అన్నటువంటి భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే మనము కోకోపేట్ సాయిల్ వాడుతున్నాం కాబట్టి పని లేదు. 11 రకాల లాభాలు ఉన్నాయండి వీటిలో. శరీరక ఆరోగ్యమే కాకుండా అంటే విటమిన్ డి వస్తుంది. తర్వాత మంచి ఆహారం మనం తీసుకుంటున్నాం. తర్వాత మంచి గాలి పీలుస్తున్నాం. మంచి పక్షుల తాలూకా కిలకిల రావాలు మనం వింటున్నాం. ఇట్లాంటివంటి వాతావరణము మనం ఫామ్ హౌస్లు కట్టినా మనకు రావు. మన ఎవరింటి మీద వాళ్ళు కట్టుకొని ఆనందంగా ఉండాలని. తర్వాత ఇట్లనే గార్డెన్ని సంవత్సరంకి ఒక్కసారి ఎక్కువ పెట్టకండి, నా సలహా అది. మెల్లమెల్లగా సంవత్సరంకి డెవలప్ చేయండి. డెవలప్ చేసేసి ఆనందాన్ని మేమెలైతే పొందుతున్నామో మీరు కూడా ఆనందం పొందాలని, తర్వాత మాలాగా 10 మందికి ఇన్స్పైర్ అవ్వాలని, తర్వాత ఆరోగ్యంగా అందరూ ఉండాలని మీకు అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే.